మేడం మీకు తెలుసు అసలు ఈరోజు ఈ సమావేశం మనం ఇందుకు ఏర్పాటు చేసుకున్నాం మీకు తెలుసు అసలు ఈరోజే కాదు 26 నవంబర్ ఒక విశిష్టత ఉన్న రోజు ఈ జిల్లా నాయకత్వం అలాగే మరి ఈ జిల్లా డిజిటల్ కన్వీనర్ అయినటువంటి రాజేష్ గారు కొత్త వలసలో ఒక ర్యాలీ నిర్వహించి మీ అందరికీ కొన్ని విషయాలు తెలియాలనుకున్నారు కాబట్టి సరే ఒక అరగంట ఉండే మళ్ళీ చేస్తాం రైతుల అని అంటారు ఎందుకంటారు అలాగే జై శ్రీరామ్ అని అంటారు కొంతమంది ఎందుకంటారు అల్లా అక్బర్ లేకపోతే సలాం అలైకుం అని అంటారు కొంతమంది ఎందుకంటారు జై భీమ్ అని వీళ్ళందరూ అనాలి ఎందుకనాలి ఈ విషయం కనుక అర్థమైతే మనకు అన్ని విషయాలు అర్థమవుతాయి ఈరోజు అని చెబుతున్నటువంటి ఒక క్రైస్తవుడు దర్జాగా ధైర్యంగా బైబిల్ చదువుతున్నాడంటే జై శ్రీరామ్ అని చెప్పుకుంటూ ఒక హిందూ గుళ్ళో పూజలు చక్కగా చేసుకుంటున్నాడంటే అల్లా ఒక్కరు లేకపోతే సలాం అలైకుం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ముస్లిం కావచ్చు అలాగే బుద్ధిస్టులు కావచ్చు జొరాస్ట్రియన్స్ కావచ్చు ఇంకా రకరకాల మతాలకు సంబంధించిన వాళ్ళ గ్రంథాలు కావచ్చు చెట్టులు కావచ్చు ఈ దేశంలో పుట్టలు కావచ్చు భూమి కావచ్చు ఈ దేశానికి ఉన్నటువంటి ఉపరితలం అంటారు కదా ఆకాశం కావచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి పక్షి కావచ్చు జంతువు కావచ్చు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు మనుషులందరి ఒక వ్యక్తి వల్ల ఒక రాజ్యాంగం వల్ల సుఖంగా జీవిస్తున్నారు అంటే ఆ రాజ్యాంగం వల్ల అని చెప్పేసి అది అంబేద్కర్ అని చెప్పేసి ఇంకెవరి వల్ల కాదని చెప్పి రాజ్యాంగమే లేకపోతే మనం చెప్పుకుంటున్న క్రైస్తవుడు కావచ్చు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు మనం చెప్పిన మనుషులు కావచ్చు ఆఖరికి రాష్ట్రాన్ని పరిపాలించేవాళ్ళు దేశాన్ని పరిపాలించేవాళ్ళు కావచ్చు సాధారణ మనుషులు సంకల్పించేయండి జంతువుల కన్నా నీచంగా చూడబడేవాళ్ళు అందుకు మనం జైవించి చెప్పాలా అర్థమైందా బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఈరోజు నీ పరిస్థితులు ఉండే కాదు అని ఒక దళితులు మాత్రమే మాట్లాడుకుంటున్నారు కానీ టీ కాచుకునే మోడీ అంటారు కదా మన మోడీ గారు టీ కాచుకునే మోడీని సైతం ప్రధానమంత్రి చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ జైవించి చెప్పండి అర్థమైందా ఈరోజు జైపీ ఎందుకు చెప్పుకోవాలి మనం ఈరోజు రాజ్యాంగం గురించి ఎందుకు మాట్లాడుకోవాలి మాకు పరలోకంలో కానీ లేకపోతే స్వర్గ నరకాల్లో కానీ మనం ఎలా జీవిస్తామో మనకు తెలియదు పరలోకం ఎలా ఉంటుందో మనకు తెలియదు ఈ లోకంలో మనిషి అంటరాని వాడిగా జంతువు కన్నా నీచంగా మంచినీళ్ళు ఇవ్వడానికి నిరాకరించబడిన సమాజంగా ఈ రోజుకి విజయనగరంలో అంటరాంతరం రెండుగాటి సిస్టమ్ కొనసాగుతున్న పరిస్థితుల్లో కూడా అటువంటి పరిస్థితులు మార్చి ఒక చొక్కా ఒక ప్యాంటు దర్జాగా వేసుకుని రోడ్డు మీద తిరుగుతూ గౌరవంగా బతుకుతున్నాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చిన రాజ్యాంగం వల్ల తప్ప కేవలం కాదని ఈరోజు రాజ్యాంగం యొక్క విశిష్టతని తెలియాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి మనకు తెలియాలి బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి తెలిస్తే తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశారో తెలిస్తే తప్ప మనం మన యొక్క జీవితాన్ని మార్చుకోలేము ఎవరో వస్తారు ఏదో చేస్తారు మనల్ని జీవితాన్ని మారుస్తారు అని చెప్పేసి ఇప్పటి వరకు మనం కలగన్నాం కానీ ఒకే ఒక్కడు వచ్చాడు చిరిగిపోయిన చొక్కా మీద కోటేసుకుని వచ్చాడు మన జాతి యొక్క తలరాతనే మార్చాడు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ అర్థమైందా రాజ్యాంగం రాకముందు మనం ఎలా ఉండేవాళ్ళం రాజ్యాంగం వచ్చిన తర్వాత మనం ఎలా ఉండేవాళ్ళం ఒక్కసారి పరీక్షించుకుంటే ఒక గీత తీసుకుని చూసుకుంటే అప్పుడు మనం అర్థమవుతుంది మనం ఎలా బతుకుతున్నామని అర్థమవుతుంది రాజ్యాంగం రాకముందు మంచినీళ్ళు తాగడానికి కూడా అర్హత లేని జాతి మంది రాజ్యాంగం రాకముందు కట్టుకోవడానికి బట్ట కూడా లేక మూతికి ముట్టికి తాగే కట్టుకుని నడిచిన జాతి మనది ఈ రోజు కూడా శ్రీకాకుళం విజయనగరంలో జాకెట్ లేకుండా నా జాతి బిడ్డలు తిరుగుతున్నారంటే ఆచారం పేరుతో అది ఈ రోజున మరి దర్జాగా జాకెట్ వేసుకుని చీర కట్టుకుని దర్జాగా తిరుగుతున్నారంటే అది అంబేద్కర్ ఇచ్చిన భిక్ష తప్ప కేవలం కాదు అంతే
మన కుర్రోళ్ళు రోడ్ల మీద వెళ్తూ ఉంటారు, దర్జాగా తిరుగుతూ ఉంటారు. తిరుగుతారా? ఎవరైనా కనబడితే ఎలా అంటారు మావాడు కదా అని. ఎలా అన్న వెంటనే అవతల వాడు వేరే కుర్రవాడు అనగానే ఏంట్రా అని అంటాడు. ఏంట్రా అన్న వెంటనే కోపం వచ్చేసి ఇద్దరి మీద ఏదో తేడా వచ్చేసినప్పుడు గొడవ అయితే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఏ నాయకుడైనా సరే మీ దగ్గర వచ్చి కాపాడాడా అని అడుగుతున్నా. నీ కులపోడు వచ్చాడు లేదు అనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అట్రాసిటీ కేసు పెట్టాయి. అంబేద్కర్ చెప్పాడు తప్ప ఇంకెవరు చెప్పలేదని ఎవరు చెప్తారు. ఈ ఎలక్షన్ లో ఆ నాయకుడు వైపు తిరుగుతారు, ఈ నాయకుడు వైపు తిరుగుతారు, ఆ నాయకుడితో మాట్లాడతారు, ఈ నాయకుడితో మాట్లాడతారు, మీ దగ్గరకు వచ్చి గంజి తాగుతూ ఉంటారు. కానీ మీకు అన్యాయం జరిగితే మాత్రం ఒక్కరు కూడా వచ్చి నిలబడదు. తను చనిపోయిన తర్వాత కూడా తను వచ్చి నిలబడుతున్న వ్యక్తి ఎవరు అంటే అంబేద్కర్ తప్ప ఇంకెవరు కాదు. రాజ్యాంగం లేకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. రాజ్యాంగం లేకపోతే రాజ్యాంగం లేకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించుకోండి. మంచి నీళ్ళు ఉండేది కాదు, కట్టుకోవడానికి బట్ట ఉండేది కాదు. మీ అందరూ తెలుసు లేదు, మా అమ్మ కానీ మీ అమ్మ కానీ అందరినీ అమ్మ తల్లిదండ్రులే కంటారు. అవునా? ఇంకెవరన్నా కంటారు? తల్లిదండ్రులే కదా కంటారు, తల్లిదండ్రులే కదా కంటారు, మనల్ని తల్లిదండ్రులే కంటారు. ప్రకృతి సహజంగా తల్లిదండ్రులే కంటారు. తల్లిదండ్రులు మనకు కన్నారు, పుట్టుకనిచ్చారు, కానీ జీవితాన్ని ఇచ్చిన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజున చొక్కా వేసుకుని ప్యాంట్ వేసుకుని ₹1,00,000 జీతం తీసుకున్నాం అంటే అది అంబేద్కర్ భిక్ష తప్ప ఇంకెవరి భిక్ష కాదు. కూలి చేసుకునే కూలమ్మ ఏమే వసే అని మాట్లాడేవాళ్ళు మనల్ని. మాట్లాడేవాళ్ళ లేదా? వెంకటేశ్వరం అంటే ఎంకి అనేవాళ్ళు, సుబ్బమ్మ అంటే సుబ్బి అనేవాళ్ళు, సుబ్బలక్ష్మి అంటే సుబ్బి అనేవాళ్ళు. అవునా? పుల్లమ్మ అంటే పుల్లి అనేవాళ్ళు, సుబ్బారావు అంటే సుబ్బిగా అనేవాళ్ళు, అప్పారావు అంటే అప్పిగా అనేవాళ్ళు. ఎలా ఒరే ఓసే అంటే ఇప్పుడు ఏమే అని పిలిస్తే ఏంటిగా నాకు గొడ్డ అనే పరిస్థితి వచ్చిందా లేదా మనకి చెప్పండి. వచ్చిందా? ఆ ధైర్యం అంబేద్కర్ ఇచ్చాడు, రాజ్యాంగం ఇచ్చినప్పటికీ ఎవరు. ఈ రోజున మీకు తెలుసో లేదో, రాజ్యాంగమే లేకపోతే మనకి మంచినీళ్ళు వచ్చేది కాదు, మనకి చదువు వచ్చేది కాదు, మన బిడ్డలకి హక్కులు వచ్చి ఉండేవి కాదు, నాకు ఉద్యోగం వచ్చి ఉండేది కాదు. మీరు చొక్కా ప్యాంటు వేసుకుని ఉద్యోగం లేకపోయినా, చదువు లేకపోయినా, ఆస్తి లేకపోయినా దర్జాగా రోడ్డు మీద తిరిగే పరిస్థితి అలా వచ్చి ఉండేది కాదు. కూలి ఎంతకన్నా మన వాడిని అడిగితే ముందు కమతం చేసేవాడు మన వాళ్ళందరూ ఎక్కడ చేసేవాడు కమతం అంటారు. ఐడియా ఉందా మీకు? దొరగారింట్లో కానీ, చౌదరి గారింట్లో కానీ, రెడ్డి గారింట్లో కానీ, నాయుడు గారింట్లో కానీ బాలేరు కనమంటారు. దాన్ని సంవత్సరం మొత్తం పని చేస్తే రెండు బస్తాలు మీరు ఇచ్చి ఉండేవాళ్ళు, వాళ్ళు ఇచ్చి ఉండేవాళ్ళు ఆ ధాన్యం కొట్టడంలో. అంతే, అంతకుమించి ఉండేది కాదు. కోడి కూయికి ముందు వెళ్ళేవాడు మా తాత. కోడి కూసిన తర్వాత వచ్చేవాడు ఇంటికి. అయ్యా నాకు తినడానికి తిండి లేదయ్యా, ఇంకో బస్తవారా అంటే ఏంటిరా అని తిట్టిన సందర్భాలు కూడా ఉండేవి. కానీ ఈరోజు ఎలా సుఖిగా పనికి వస్తావంటే ఎంత ఇస్తామనే దమ్ము వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. అది రాజ్యాంగం వల్ల తప్ప ఇంకెవరి వల్ల కాదు. నీ హక్కులు ఎలా పోయాయి? ఎవరు పోగొట్టారు నీ హక్కుల్ని? మీ నాన్న పెంటయ్య అని పేరు పెడితే, మీ అమ్మ పెంటమ్మ అని పేరు పెడితే వెళ్ళిపోయి మార్చుకుంటున్నావే. నీకు కులం అనే ఒక పేరు ఇచ్చి, ఆ కులం ద్వారా అవమానాన్ని ఇచ్చి, మిమ్మల్ని అణిచివేస్తూ, అవమానపరుస్తూ, నీచంగా చూస్తూ, జంతువు కన్నా నీచంగా చూస్తున్నప్పటికీ కూడా అవమానం భరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. మార్చుకోవాలనుకున్నా మిమ్మల్ని, మారాలని అవసరం లేదా అంటున్నా మిమ్మల్ని. బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాతని మార్చడం కోసం ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? నీ పేరు ఎవరు పెట్టాడంటే మా అమ్మ పెట్టింది, మా నాన్న పెట్టింది అంటారు. అవునా? నీ కులం ఎవరు పెట్టాడంటే ఎవరికి తెలియదు. మా తాతనే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మా తాత మా ఊళ్ళో జరిగింది. మరొక మంచం ఉండేది మాకు. పెట్టిన కర్రలు ఉంటాయి కదా, వాసం పొద్దుతో కర్రలు అంటారు. ఆ కర్రలకి మొలక మంచం వేసుకుంటే మా తాత మొలక మంచం తీసుకున్నాడు. దొరబాబు గారు మా ఊళ్ళో చౌదరి గారు ఉంటారనమాట. దొరబాబు గారు వృద్ధం నడుచుకుంటూ వెళ్తా ఉంటుంటే, దొరబాబు గారు అంటే మీ అందరూ తెలుసు కదా, ఒకటి ఆయన ఆ ఊరి ఆసామి. మా తాత దొరబాబు గారి వయసు, మా తాత అంటే మా తాత వయసు ఉన్నటువంటి దొరబాబు గారు ఎంతంటే
మొలక మంచం మీద కూర్చున్నటువంటి మా తాత లేచి నుంచున్నాడు. ఏం తాత అన్న, ఏంటి తాత అంటే ఆ దొరగారితో రెండో పనిచేస్తున్నాం కదయ్యా, మనం కూర్చోవాలి తప్పదయ్యా అన్నాడు మా తాత. సరే, దొరబాబు గారి అబ్బాయి పెదబాబు గారు. పెదబాబు గారు అంటే మా నాన్న వయస్సు, అప్పుడు నేను చిన్నవాడిని. బాగుంటే ఒక 7 సంవత్సరాలు ఉంటే మాకు ఇలా ఇంత వయసు ఉండేది ఈ బాబు గారు. దొరబాబు గారు ఎంతంటే మళ్ళీ మా తాత లేచి ఉంచున్నాడు. నాన్న, మా నాన్న వయసు ఉన్న వాళ్ళని కూడా లేచి ఉంచిన తాత అని చెప్పేసి అంటే ఏం చేస్తాం, ఆ ఇంట్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా దొరబాబు గారికి మనం గౌరవ ఇవ్వాలా, పెదబాబు గారికి కూడా గౌరవ ఇవ్వాలన్నాడు మా తాత. సరే, పొట్టోడు నాన్న వయసు చేస్తున్నాడు, ముక్కు మనం శివుడు కాదంటే శివుడు కొట్ట కూడా చేతగాని వాడు రోడ్డు నడిచేస్తుంటే ఎవరు బాబు, ఏ బాబు? చిన్నబాబు గారు పొట్టోడులా ఉన్నాడు, శివుడు కాదంటే తుడుచుకోట కూడా చేతగాని వాడు ఉన్నాడు. దగ్గర ఎగేసుకుంటూ రోడ్డు నడుచుకుంటే కాటికి కాలు చాచిన మా తాత లేచి నుంచున్నాడు. ఏంటి తాత అని అడిగితే మా తాత అన్నాడు, నా కర్మరయ్యా అన్నాడు. అర్థమైనా? నా కర్మ. ఎప్పుడైనా కర్మ గురించి ఆలోచించారా మీరు అడుగుతున్నా? బాబాసాహెబ్ అంబేద్కర్ కర్మ గురించి ఆలోచించాడు, కర్మ సిద్ధాంతం గురించి ఆలోచించాడు, కర్మ సిద్ధాంత సృష్టికర్తల గురించి ఆలోచించాడు. ఆ సృష్టికర్తల యొక్క గొంతు కోసాడు బాబాసాహెబ్ అంబేద్కర్. తెలుసో లేదో, కర్మ సిద్ధాంతం అంటే నిన్నెవరు సృష్టించాడు అని అడిగితే దేవుడు సృష్టించాడంటాడు. ఏ దేవుడు అంటే బ్రహ్మ అన్నాడు. ఈ కర్మ సిద్ధాంతం బ్రహ్మే తీసుకొచ్చాడన్నాడు. కర్మ సిద్ధాంతం ఏంటంటే బ్రహ్మణుడి నుంచి బ్రాహ్మణుడు పుట్టాడు, బాహువుల నుంచి క్షత్రియుడు పుట్టాడు, నాభి నుంచి వైశ్యుడు పుట్టాడు, బాలా నుంచి శూద్రుడు పుట్టాడు అని చెప్పాడు. అర్థమైందా? కానీ నేనైతే అమ్మ గర్భం నుంచే పుట్టా, మగవాడికి పుట్టలేదని నేను తెలియజేస్తున్నా. ఎవరైనా తల్లి గర్భం నుంచి కాకుండా కాలకి చేతులకి ఆఖరికి మగవాడి పుట్టాడు ఉన్నాడు అనుకుంటున్నా మిమ్మల్ని. అహేతుకమైన సిద్ధాంతాన్ని, అశాస్త్రమైన సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చి మన తలల మీద రాసి వృద్ధి అది కర్మ సిద్ధాంతంగా చెప్పి కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాతన అని కర్మ సిద్ధాంతానుసారం ఫలితం ఆశించకుండా జన్మలకి ఊడిగం చేయాలని మీకు చెప్తే దాన్ని అనుసరించి 7 జన్మల నుంచి కూడా ఊడిగం చేస్తా ఉంటే ఏ జన్మలో కూడా నువ్వు మనిషిగా పుట్టకపోతే చిరిగిపోయిన చొక్కా మీద కోటేసుకుని వచ్చి ఒకే ఒక్కడు మీ తర్వాత మార్చాడు, బ్రహ్మనాథ తిరగనాశి తర్వాత మార్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. చదువు లేని వాడికి చదివించాడు బాబాసాహెబ్ అంబేద్కర్, ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇచ్చడా వ్యవసాయం చేయడం తెలియని వాడికి వ్యవసాయం చేసుకుని అర్హతను ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. పరిపాలనకే అర్హత లేని వాళ్ళకి, పరిపాలన గురించి ఆలోచన లేని జాతికి, ఈ ఊరికి ప్రధానమంత్రి లేక ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలనో ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వాలనో ఇంకా దేనికన్నా ఏదైనా అవ్వాలని కోరిక, కనీసం పంచాయతీ కూడా సర్పంచ్ అవడానికి ఆలోచన లేని జాతికి ముఖ్యమంత్రిని చేసి పడేసాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మాయావతి ముఖ్యమంత్రి అయితే బ్రహ్మ ఈ రోజున బ్రహ్మనాయన మీ దగ్గరకు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఎటువంటి పరిస్థితి తెలుసా? ఎలక్షన్ వస్తే అందరూ మీ కాళ్ళ దగ్గరికి వస్తున్నారంటే దానికి కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, అందులో ఏర్పాటు చేసిన ఓటు హక్కు తప్ప ఇంకేంటి కాదుతున్నారా? రాజ్యాంగాన్ని అనుసరించే మీ కాళ్ళ దగ్గరికి వస్తున్నారు. ఈ రోజున మిమ్మల్ని సృష్టించిన బ్రహ్మ, అంటరాని వాడిగా చెప్పినటువంటి బ్రహ్మ, మిమ్మల్ని మంచినీళ్ళు తాగడానికి అర్హలేనటువంటి చెప్పినటువంటి బ్రహ్మ, దూరంగా వెళ్ళినటువంటి బ్రహ్మ మళ్ళీ వచ్చి ఈ దేశంలో తన ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అవ్వాలి అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల నీ కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నీ తలరాత రాసి ఊరికి దూరంగా నెట్టివేస్తే నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఏమి చెప్పండి? బ్రహ్మని సైతం మన కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన వాడు ఎవరు? అందుకు ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలైనా ఒక క్రైస్తవుడు 25వ తారీఖుని సెలబ్రేట్ చేసుకుంటాడు, ఒక హిందూ ప్రతిరోజు చేసుకుంటా ఉంటాడు. అదే ప్రతి వారం వాడికి 1 మంది దేవుడు ఉంటారు. ఏ దేవుడు ఉంటారో మనకి తెలియదు. 1 దేవుళ్ళు కూడా ఎవడు కూడా మన జీవితాలు మార్చరా. ఒకే ఒక దేవుడు మన జీవితాలు మార్చాడు, ఆయనే బాబాసాహెబ్ అంబేద్కర్.
ఉన్నట్లయితే మన జీవితాలు ఈ మాటికి మారిపోయాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ డిసెంబర్ 1956లో చనిపోయిన తర్వాత అనాథలైపోయింది మన జాతి. రాజ్యాంగాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలోకి ఎట్టబడ్డావా లేదా? రాజ్యాంగంలో మంచినీళ్ళు ఇవ్వాలనుంది, రాజ్యాంగంలో ఏమన్నా పుస్తకాలు ఇవ్వాలనుంది, మంచి బడులు పెట్టాలనుంది, మనకేమి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కూడా చేయాలని ఉంది కాదంట్లా. కానీ కనీసం మానవ అవసరం తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, తాగడానికి నీరు, అర్థమైందా? ఆత్మగౌరవంలో బతకడానికి గౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు, అది కూడా నిరాకరించబడుతున్నాం ఈ రోజున. అప్పుడు మళ్ళీ రాజ్యాంగాన్ని సమాజంలో తీసుకోవడం కోసం వచ్చాడు, ఒకే ఒకడు వచ్చాడు, వాడే పివి సునీల్ కుమార్ ఐపీఎస్. అంబేద్కర్ మంచినీళ్ళు లేని జాతికి మంచినీళ్ళు ఇస్తే సునీల్ కుమార్ గారు తీసుకొచ్చిన ఆలోచన విధానాన్ని ఈ విజయనగరంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రజలు అనుసరిస్తే మినరల్ వాటర్ వస్తుంది అంటున్నాడు పివి సునీల్ కుమార్. మినరల్ వాటర్ కావాలి చెప్పండి, కావాలి. మీకు మినరల్ వాటర్ కావాలి, తాగడానికి కాదు, స్నానం చేయడానికి కూడా మినరల్ వాటర్ వస్తాయి. సునీల్ కుమార్ గారు మాట వింటే ఎలాగ తెలుసా మీకు? మీకు ఇంగ్లీష్ మీడియం కావాలా? దుంపలబడి. తెలుగు మీడియమే సరిగ్గా లేదు, ఇంగ్లీష్ మీడియం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ సునీల్ కుమార్ గారి మాట వింటే రాజ్యాంగంలో వీళ్ళకి నిర్బంధ ఉచిత విద్య పెట్టాలని ఆర్టికల్ 46 చెప్పబడింది. అంతేగా రాజా? రాజ్యాంగంలో డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీలో నిర్బంధ ఉచిత విద్య ఇవ్వాలని చెప్పి చెప్పబడితే ఆ విద్య నిరాకరించబడుతుంటే, ఆ విద్యకి నిరాకరించడం కాదు, ఆ రాజ్యాంగంలోని అంశాలను పల్లెల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి పల్లెల్లో కార్పొరేట్ విద్య లాంటి సైతం ఒక గొప్ప ఇంగ్లీష్ విద్యను తీసుకొచ్చే వాతావరణం తీసుకురావాలని సునీల్ కుమార్ గారు ఆలోచించారు. మీరు సునీల్ కుమార్ గారిని అనుసరిస్తే మీరు ఖచ్చితంగా మీ బిడ్డకి కార్పొరేట్ విద్య వస్తుంది. ఈ రోజున మొన్న పోయిన ట్రంప్తో కానీ కొత్తగా వచ్చిన బైడెన్తో కానీ వాట్ ఈస్ అవర్ నేమ్ అని అమెరికా అధ్యక్షుడితో కూడా మాట్లాడే ధైర్యం నీ బిడ్డకి రావాల్సిందంటే అది సునీల్ కుమార్ గారిని అనుసరిస్తేనే వస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను. విద్య కాదు, ఉన్నత విలువ కలిగినటువంటి విద్యని సునీల్ కుమార్ గారి ఆలోచన విధానాన్ని అనుసరిస్తే వస్తుందని మీ అందరికీ తెలియజేస్తాను. అర్థమైందా? అర్థమైందా లేదా? మీ ఇల్లు బాగుపడాలన్నా సమయం చాలా తక్కువ ఉంది. మీ రోడ్లు బాగుపడాలన్నా, మీ రోడ్లు చూస్తే మన రోడ్లు చూస్తే ఎలా ఉంటాయి? 6 అడుగులు రోడ్లు. సరే, మాకన్నా సప్లై నిధులు ఉన్నాయి కదా, వాటిలో పెద్ద పెద్ద రోడ్లు ఏదా అంటే పెద్ద రోడ్లు అన్ని ఊళ్ళో ఉంటాయి, అగ్రహారాల్లో ఉంటాయి. కానీ మరుగుదొడ్లు, చిన్న చిన్న రోడ్లన్నీ మురికి కాలంలాగా, మురికి దొడ్లాగా ఉండేది మన ఏరియాలో ఉంటాయి. అర్థమైందా? అటువంటి రోడ్లలో మన స్త్రీ, మన అక్క, మన అమ్మ, మన చెల్లి ఆరోగ్యం బాగాపోతే, లేదు అనుకుంటే మన భార్య లేకపోతే మన చెల్లి మన అక్క ప్రసవానికి వచ్చినట్లు ఉన్నట్లయితే ఆవిడ ఆటోలో ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటే ఎంత కష్టం ఆలోచించండి. నొప్పులు వచ్చినప్పుడు గురుడు నొప్పులతో బాధపడుతున్న అమ్మాయిని ఒక ఆటోలో తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలా? వెళ్తే విజయనగరం వెళ్ళాలా, లేకపోతే కింజాటి హాస్పిటల్కి వెళ్ళాలా? వెళ్ళేలోపే మధ్యలో ప్రసవయ్యే పరిస్థితి ఉంది. రోడ్లు చక్కగా ఉన్నాయి. అవునా? మీరు సునీల్ కుమార్ గారి మాట కనుక అనుసరిస్తే, మీరు సునీల్ కుమార్ గారి ఆలోచన కనుక ఫాలో అయితే మీకు తార్ రోడ్లు వస్తాయి, అంతేకాకుండా కార్పొరేట్ హాస్పిటల్ వస్తాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మానవ కనీస అవసరాలని మాకు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించాలని ఆశ లేదు. పరిపాలిద్దాం కాదంట్లా. పరిపాలించాల్సిన సమయం వస్తే పరిపాలిస్తాం. అవునా? పరిపాలించాలని ఏవైతే పరిపాలించలేవా? ఒక మాయవతి పరిపాలించినప్పుడు పరిపాలించలేవా? ఒక జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు పరిపాలించలేవా? ఒక చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు పరిపాలించలేవా? ఏమో పరిపాలించలేమేమో అని అనుకోవచ్చు. 5% ఉన్నారు కమ్మలు, 5% ఉన్నారు రేట్లు, 8.5% ఉన్న కాపులు కూడా పరిపాలన కోసం పోటీ పడుతున్నారు. 16% ఉన్న మాత్రం రాజ్యాధికారంలో చేయగలం. కానీ దానికన్నా ముందు ఏం చేయాలా? దానికన్నా ముందు నీకు కనీస అవసరాలు తెచ్చుకోవాలా, ఇల్లు చక్కబెట్టుకోవాలా. ఇల్లుని చక్కబెట్టుకున్నప్పుడు అప్పుడు మాట్లాడతాం. అవునా? ఈ రోజున దళిత వాడగంగ పంచాయతీ అయితే సునీల్ కుమార్ గారు చెప్పినట్లుగా మీకు ఏమొస్తాయి? మంచినీళ్ళు వస్తాయి. దళిత వాడ పంచాయతీ అయితే
సునీల్ కుమార్ గారు చెప్పినట్టుగా కనీస మానవసరమైన చదువు వస్తుంది, కనీస మానవసరమైన ఇల్లు వస్తాయి. ఇల్లు వస్తాయి లేదా? వస్తాయా? నిజంగా ఇల్లు వస్తాయి. ఎలా వస్తాయని అడుగుతున్నారు కదా, సింపుల్ గా చెప్పి పూర్తిగా క్లోజ్ చేస్తా. రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయలు. 2 లక్షల కోట్ల రూపాయలు మనం ఇచ్చే కేటాయింపు సప్లై మన వాళ్ళు మాట్లాడారు. 20,000 కోట్ల రూపాయలు. ఈ రాష్ట్రం మొత్తం మీద 10,000 గ్రామాలు ఉంటే సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు 8 సంవత్సరాలు ప్రకటిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా ప్రకటిస్తారు. చూడండి ఒకసారి, 20,000 కోట్ల రూపాయలు 10,000 గ్రామాలకి పంచితే ఎన్ని కోట్లు వస్తాయి? 2 కోట్ల రూపాయలు వస్తాయి. సంవత్సరానికి 2 కోట్లు అంటే 5 సంవత్సరాలకి 2 కోట్లు 10 కోట్ల రూపాయలు వస్తాయి. దళితవాడ పంచాయతీ అయితే దళితులే మనం పరిపాలించుకుంటాడు. పంచాయతీ మనం కనుక ఆ దళితుడికి 10 కోట్లు వస్తాయి. 10 కోట్లలో 1 కోటి రూపాయలు కాదంటే మినరల్ వాటర్ వస్తుందని ఇలా బోరేయచ్చు. మన మారపల్లిలో లేదా దళితవాడలో మానిగూడలో దళితవాడలో బోరేయచ్చు. ఆ బోర్కి మినరల్ వాటర్ తగ్గించవచ్చు, మంచినీళ్ళు రావచ్చు. మన పిల్లలు స్విమ్మింగ్ పూల్ పెట్టుకుని డాన్స్ కూడా స్నానం కూడా చేయొచ్చు. ఏమి చెప్పండి? మంచినీళ్ళు కావాలి అంటే సునీల్ కుమార్ గారు పాల్వాలి, మినరల్ వాటర్ కావాలంటే పాలవా? ఇంకా 9 కోట్లు ఉన్నాయి. 9 కోట్లు 1 కోటి రూపాయలు కాదనుకుంటే రోడ్లు బాగుపడతాయి. ఇంకా ఎన్ని కోట్లు ఉన్నాయి? 1 కోటి రూపాయలు కాదనుకుంటే ఇంతకన్నా గొప్ప బిల్డింగ్ కట్టవచ్చు. పూర్తి స్టోర్ బిల్డింగ్ కట్టవచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టవచ్చు, ఒక 10 గదులు కట్టవచ్చు, 10 క్లాస్ రూమ్లు కట్టవచ్చు, కంప్యూటర్ సిస్టమ్ పెట్టుకోవచ్చు. ఇంకో 1 కోటి రూపాయలు పక్కన పెడితే నెల 1,00,000 రూపాయలు వస్తే 10 మంది ఇంగ్లీష్ టీచర్లు పెట్టి నీ బిడ్డకి వాట్ ఈజ్ యువర్ నేమ్, హౌ ఆర్ యు అని ఇంగ్లీష్ లో కూడా మాట్లాడించే విద్య మనం అందించవచ్చు. లేదా? అవునా కదా? ఇంకా 6 కోట్ల రూపాయలు ఉన్నాయి. 1 కోటి రూపాయలు కాదనుకుంటే ఇంటి జాతి హాస్పిటల్ లాంటి హాస్పిటల్ మన వీధిలోనే కట్టొచ్చు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే అపోలో వాడు నీ కాళ్ళ దగ్గరికి వచ్చి టెస్ట్ చేసిపోతా ఉంటాడు. అవునా? నాకు మెసేజ్ వస్తా ఉంటే మీకు టెస్ట్ చేయడానికి 500 రూపాయలకి మీ ఇంటికే వచ్చి టెస్ట్ చేస్తా ఉంటాడు, అన్ని టెస్టులు చేస్తా ఉంటాడు. అదే దళితవాడ పంచాయతీ అయ్యి నీ దగ్గర 6 కోట్ల రూపాయలు నీ గ్రామం దగ్గర ఉన్నాయంటే నీ ఇంటింటికి వచ్చి నీ బిడ్డకి అందరికీ కూడా టెస్ట్ చేసిపోతాడు అపోలో వాడు కదా. ఇవన్నీ ఎలా సాధ్యపడింది ఆలోచించండి ఒకసారి. ఎలా సాధ్యపడతాయి? ఎలా సాధ్యపడతాయి? దళితవాడ పంచాయతీ వస్తేనే సాధ్యపడతాయి. ఎలక్షన్ వస్తే మనం ఏమడగాలా? 500 నోట్లు కాదు, అర్థమైందా? 1000 రూపాయలు కాదు, చీరా కుంకుమరులు కాదు. అడగాల్సింది ఏమడగాల? దళితవాడ పంచాయతీ అడగాల. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారనేది రాష్ట్రంలో మాట్లాడతారు. ఎందుకోసం చేశారు? మీరు మీ జీవితాలు బాగుపడతారని చేసింది. అవునా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ అడగాలి. ఏమడగాల? దళితవాడ పంచాయతీ చేయండి, నా బిడ్డకి ఇంగ్లీష్ మీడియం వస్తుందని చెప్పండి. దళితవాడ పంచాయతీ చేయండి, నా బిడ్డకి మా అందరికి వైద్యం వస్తుందని చెప్పండి. దళితవాడ పంచాయతీ చేయండి, నా బిడ్డ నేను అందరం మినరల్ వాటర్ తాగుతామని చెప్పండి. దళితవాడ పంచాయతీ చేయమని చెప్పండి, నా రోడ్డు బాగుపడతాయని చెప్పండి. దళితవాడ పంచాయతీ చేయమని చెప్పండి, మాకు ఇందిరమ్మ ఇల్లు, ఎన్టీఆర్ ఇల్లు లాంటి ఒక 2 గదులు ఇల్లు కాదు 2 బెడ్రూమ్ ఫ్లాట్ వస్తాయని చెప్పండి. ఎలా వస్తాయి? ఇంకా 5 కోట్లు ఉన్నాయి. 5 కోట్లు 100 కుటుంబాలు ఉంటాయి. కుటుంబాన్ని పనిచేస్తే ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు వస్తాయి. ఆల్రెడీ మనకి స్థలం ఉంది. ఉందా? ఒక 50 గజాలు 100 గజాల స్థలం ఉంది. ఆ 100 గజాల స్థలంలో 5 సంవత్సరాల్లోనే మనం 2 బెడ్రూమ్ ఫ్లాట్ని 5 లక్షల రూపాయలు పంచుకుని తీసుకుని కట్టుకోవచ్చు. అవునా కదా? అందరికీ ఇల్లు 5 సంవత్సరాల్లో వస్తాయి. మన బిడ్డకి చదువు 5 సంవత్సరాలు వస్తాయి. ఆ తర్వాత ఏమొస్తుంది మనకి? నీ దగ్గర డబ్బు ఉంది, నీ దగ్గర చదువు ఉంది, నీ దగ్గర అన్నీ ఉన్నాయి. తర్వాత 10,000 మంది సర్పంచులు దళితులు అవుతారు. అవుతారా? దళితవాడికి దళితుడే అవుతాడు, ఇంకెవరు అవుతాడా? దళితుడే అవుతాడు. దళితుడైనప్పుడు ఆ దళితుడు నీకోసమే ఆలోచించినప్పుడు, నీకోసం ఆలోచించి ఎప్పుడైనా సరే మన విజయనగరం నుంచి నాకు చాలా వరకు ఇక్కడ అన్యాయం జరిగిందండి, మా వాళ్ళని కొట్టారండి, నన్ను తిట్టారండి, మీరు వచ్చి ఏదైనా చెయ్యండి, సునీల్ సార్ చెప్పండి అంటారు. అంటారా? ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తే విజయనగరంలో 1200 గ్రామాలు ఉంటే ఆ 1200 గ్రామాల్లో నుంచి కూడా దళితుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి రిపోర్ట్ మాకు ఇక్కడ ఉంది. ఏదో ఒక రకంలో అవమానాలు జరుగుతూ ఉంటాయి, అంటరాంతరానికి గురి చేయబడుతున్నారు. అందరి దగ్గరికి అందరూ వెళ్ళాలంటే సాధ్యపడదు. అందరూ కలిసి ఒక చోటకి వెళ్తే ఆ ఊరి చివరిలో ఉన్నదే ప్రతి ఊరిలో ఉన్నటువంటి దళితులు టచ్ చేయడం కూడా ఎవరు కూడా సాధించరు. అదేంటో తెలుసా? 10,000 గ్రామాల నుంచి దళితుడు ఏమవుతాడు? సర్పంచ్ అవుతాడు. వాడు ఏమవుతాడు? అంబేద్కర్ వాళ్ళు అవుతాడా? ఇంకేమవుతాడా? అంబేద్కర్ వాళ్ళు అవుతాడు.
అంబేద్కర్ వాళ్ళ గురించి ఆలోచిస్తాడా, ఇంకోటి గురించి ఆలోచిస్తాడా? దళితుల కోసం ఆలోచిస్తాడు. అంబేద్కర్ వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. దళితుల కోసం నిజాయితీగా ఆలోచించే నాయకుడు వస్తాడు. ఆలోచించకపోతే మనం అమ్మేం చేస్తే దొంగ కూడా ఈ ఆలోచన తీసి పక్కన పెట్టి ఇంకోటి తీసుకుంటాడు. అవునా? అదే ఉమ్మడి సర్పంచ్ ఆయన తీసేదా? తీసేయలేదు. అందుకని 10,000 మంది సర్పంచులు ఒక్కొక్కడు 10 మందితో కలిసి, అంటే 1,00,000 మంది, 1,00,000 + 10,000, 1,10,000 వెళ్ళి అమరావతిలో వెళ్ళి జైపీని చెప్తే, ఇక్కడ 400 మంది జైపీని చెప్తే ఈ కొత్త వలస ఏమవుతుంది, కొంచెం భయం వచ్చింది. అదే 1,00,000 మంది అక్కడికి జైపీని చెప్తే మారుమూల కుర్ల గ్రామంలో ఉన్నటువంటి దళితుడిని టచ్ చేయడం కూడా ఏం చేస్తారు? అర్థమైందా? అర్థమైందా లేదా? అది జరగాలి అంటే మీరందరూ సునీలాంటి చెంత చేరాలా. ఆ గుడి కింద, ఈ గుడి కింద, ఆ సంఘం కింద, ఈ సంఘం కింద, ఆడొచ్చడానికి కాసేపు, వీడొచ్చడానికి కాసేపు పరిగెట్టి కుదరదు. నీ జీవితాన్ని బాగు చేసుకోవాలి. ఎవడో వస్తాడు, ఎవడో పోతాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చాడు, అనేక మంది వచ్చారు, పోయారు. సాధువులు వచ్చారు, పోయారు. బట్ట లేకుండా భావించాడు. మీ అందరూ తెలుసు. గాంధీ గారి మీ అందరూ తెలుసు. ఎలా గాంధీజీ స్వాతంత్రం అన్నావు, ఎవరి కోసం స్వాతంత్రం అని చెప్పారు? నా జాతి ప్రజలందరి కోసం స్వాతంత్రం అన్నావు. మరి నాకేం బట్టలు లేవు కదా? బట్టలు లేవంటే బట్టలు తీసేసుకుంటున్నాను అన్నాడు. బట్టలు లేకుండా గోచి పెట్టి తిరిగాడు గాంధీజీ. ఎందుకు? నా జాతికి బట్టలు లేవు కాబట్టి నేను కూడా బట్టలు వేసుకోకూడదు అన్నాడు. ఒక ఆయన చిరిగిపోయిన చొక్కా మీద కోటేసుకున్నాడు. నీ వాళ్ళందరికీ బట్టలు లేవు కదా, నువ్వు చిరిగిపోయిన చొక్కా మీద కోటేసుకుని కోడిపోతావు ఏంటంటే, నా వాళ్ళందరినీ కోటేసుకున్నాక చేస్తాను చూడు అన్నాడు. ఎంతమంది బట్టలు ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అర్థమవుతుందా? అర్థమైందా లేదా? అర్థమైందా? ఆయన ఇచ్చి చదువు లేని జాతికి చదివించి ఒక రాజ్యాంగం అనే పుస్తకాన్ని రాసి ఈ భారతదేశాన్ని ఎలా మార్చాలనుకుంటారు? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా సాధన రిజార్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంటూ సావరీన్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మార్చాలని నేను అనుకుంటున్నాను. ఎవరు మార్చాలి అన్నప్పుడు ఎవరు మార్చాలి చెప్పండి. కాదు, మనమే మార్చాలా. రాజ్యాంగం నీ కోసం రాయబడింది. రాజ్యాంగం నీకు హక్కులు ఇవ్వడం కోసం రాయబడింది. రాజ్యాంగం నీకు మంచి ఇవ్వడం కోసం రాయబడింది. నీకు చదువు ఇవ్వడం కోసం రాయబడింది. నీకు పుస్తకం ఇవ్వడం కోసం రాయబడింది. ఎలా అంటే ఎవరైతే ధైర్యం ఇవ్వడం కోసం రాయబడింది. నీ ధైర్యాన్ని చెప్పుకోవటానికి ఆడప్రయత్నిస్తాడు తప్ప, నీకు చదువు నిరాకరించాలని ఆడప్రయత్నిస్తాడు తప్ప, నీకు ఆశ్చర్యాన్ని వాడిని నిరాకరిస్తాడు తప్ప, నీకు మంచి ఇవ్వడానికి వాడిని నిరాకరిస్తాడు తప్ప, నీ రాజ్యాంగాన్ని వాడు ఇంప్లిమెంట్ చేస్తాడా? కాపాడుతారా అనుకున్నా. ఎవరు కాపాడాలి? మనమే కాపాడాలా. మన ఇంటిని మనమే కాపాడాలా. మన హక్కులు మనమే తెచ్చుకోవాలా. అందుకే రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని సమాజంలో తీసుకెళ్ళడం కోసం సునీలన్న వచ్చాడు. చెప్పండి, మీరు సిద్ధంగా ఉన్నారా సునీలన్నతో రావడానికి? గ్రామానికి తిరగండి. ఇక్కడ కూర్చుంటే కదా, ఇక్కడికి వచ్చిన 400 మంది మీరందరూ ఈ గ్రామంలో, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి తిరగండి. వెళ్ళి చెప్పండి. ఏమని చెప్తారు? ఆడవాళ్ళు వెళ్ళి కుంకుమ పూసీల గురించి చెప్పడం కాదు, కార్తీక దీపం గురించి చెప్పడం కాదు, దేవుని కార్తీకం తీసుకొస్తారా తీసుకురాడు. ఇది సమస్య కాదు. మన బిడ్డకి చదువు వస్తా రావా సమస్య, మనకి మంచినీళ్ళు వస్తే రావా సమస్య. అర్థమైందా? ప్రభాస్ సినిమా హిట్ అయిందా లేదా, విగ్లార్ సినిమా హిట్ అవుతుందా లేదా, అది కాదు మన సమస్య. ఆ సినిమా హిట్ అయితే కోటీశ్వరుడు అవుతాడు. ఆ సినిమా హిట్ అయితే నీ జేబులో 200 రూపాయలు బొక్క అవుతుంది. ఈ సినిమా అయితే అంబేద్కర్ సినిమా హిట్ అయితే సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు నీ ఇంటికి వస్తాయని చెప్పేసి, సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు తెచ్చుకుంటావు, నీ జేబులో 200 బొక్క వేసుకుంటావు. తెలుసుకోమని తెలియజేస్తూ జై భీమ్ తెలియజేస్తున్నా.